హలో అందరికీ. ఎప్పుడు పిన్ని గార్డెను, పెద్దమ్మ గార్డెను అని చూపిస్తూ ఉంటాను కదా! ఇది మన గార్డెన్. నా గార్డెనింగ్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యింది అని ఎందుకన్నానంటే, ఇది మా ఇల్లు. మా మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళి అయిన గుర్తుగా నాటుకోవాలి మొక్కలు అని చెప్పేసి ఆ సంవత్సరం మొక్కలు నాటాము. ఇక అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాలు పడతాయి కదా, అప్పుడు మొక్కలు అనేది నచ్చిన మొక్కలు తెచ్చుకొని నాటుకుంటూ ఉంటాను అనమాట. ఈ 10 ఏళ్లలో చాలా మొక్కలు పోయాయి, చాలా మొక్కలు కొత్తవి నాటుకున్నాను. కానీ ఏ మొక్క ఎలా నాటాలి, ఎలా బ్రతుకుతుంది, ఏ మొక్కలు మన నేలకి సెట్ అవుతాయి అన్నీ కూడా నేర్చుకున్నాను అనమాట. సో ఈ గార్డెనింగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని విషయాలు అనేది చెప్తూ ఉంటాను. కొంచెం ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని, అంతే, ఏం లేదు. నాకైతే ఫస్ట్ మొక్కలు ఎలా నాటాలో అసలు తెలియదు అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. అమ్మ నా చేత ఏ పని చేయించలేదు. వంట కూడా రాదు. ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ అమ్మ అసలు ఏ పని చెప్పేది కాదు. అక్కడ 8కి నిద్ర లెగుస్తాను అంతే. అమ్మ వండితే తింటాము. ఎక్కువగా అక్కడ ఇల్లు ఉడవడం, అప్పుడప్పుడు బట్టలు ఉతుక్కోవడం, లేదంటే అంట్లు తోమడం, ఇది వరకే తెలుసు. అమ్మ అవే చేస్తుంది, ఇంకా మిగతా అవేం రావు. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వంట అవన్నీ నేర్చుకున్నాను అనమాట. ఒక ఇంటిని ఎలా మేనేజ్ చేసుకోవాలన్నీ కూడా ఇక్కడే నేర్చుకున్నాను. కాబట్టి నాకు ఇది చాలా చాలా అంటే ఇష్టం. అలాగే కొన్ని ఇష్టంతో చేసుకున్నాను, కష్టంతో చేసుకున్నాను. నా లైఫ్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఎందుకంటే అవన్నీ ఇక్కడికి వచ్చాక అనుభవ పాఠాలు, గుణపాఠాలు అని చెప్పొచ్చు. సో ఈ గార్డెన్లో నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మొక్క అయితే అసలు ఎన్నిసార్లు నాటాను, చాలాసార్లు బతకలేదు. చివరికి అంటూ తెచ్చి నాటితే 2-3 తెచ్చి నాటాను అనమాట. ఈ నూరు వరహాలి ఒక 2 సార్లు నాటితే 2 మొక్కలుగా 2 బ్రతికాయి. చాలా హ్యాపీ అనమాట. నాకు చాలా ఇష్టం రెడ్ కలర్ నూరు వరహాలు అంటే. వీటిలో చిన్న సైజు కూడా ఉంటాయి, బేబీ పింక్, వైట్, ఇవి కూడా నాకు చాలా ఇష్టం. సో అలా కొన్ని ఇష్టంతో నాటుకున్నవి, కొన్ని బ్రతికితే పూజకి ఉపయోగపడతాయి కదా పూలు. ఇలా ఈ ప్లేస్లో ఇంతకుముందు గులాబీ చెట్లు, చామంతి చెట్లు ఎక్కువగా ఉండేవి, ఫ్లవరింగ్ వచ్చేవి. పోను అవన్నీ పోయాయన్నమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అసలు ఏమీ నాటలేదు. అంతకుముందు ఉన్నవే ఉంచా అనమాట. ఇంక ఇలా ఖాళీగా ఇంకా అందులో తోటకూర, బెండకాయలు అలా నాటేదాన్ని. ఇప్పుడు ఒక 6 నెలలు అయింది, ఇల్లు మారాము. సో ఇక్కడ ఇంతకుముందు ఉన్నవే ఉన్నాయి. ఈ వీడియో కూడా ఈరోజు తీసింది కాదు, ఒక మే నెల కానీ జూన్ నెలలో కానీ వర్షం పడినప్పుడు తీసాను అనమాట. ఇప్పుడైతే ఇంకా బంతి చెట్లు, మిరప చెట్లు అవన్నీ నాటాము. కంది వేశాడు మామయ్య. చాలా మారిపోయింది ఈ ప్లేస్ అంతా కూడా. ఇప్పుడు మేబీ ఈ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాను ఒకరోజు. మన గార్డెన్ చాలా బాగుంది ఇప్పుడు. అసలు మొత్తం గ్రీన్గా అయిపోయింది. ఇది సమ్మర్ కాబట్టి మొక్కలన్నీ ఏం లేవు, అన్నీ పోయాయి. ఇవన్నీ సమ్మర్లో బ్రతికిన మొక్కలు అనమాట. ఎండకి తట్టుకొని ఉన్న మొక్కలు ఇవన్నీ కూడాను ఇంకా అన్నీ పోయాయి అనమాట. వర్షం పడిన తర్వాత మళ్ళీ నాటాను. ఇవైతే మా పిల్లప్పుడు నాటినవి లిల్లీ పూలు. అప్పుడు ఇంకా పెద్దగా పూసేవి, ఇప్పుడు ఇంకా పిలకలు తీసి నాటినవి కదా, ఇంక ఈ మాత్రం వస్తున్నాయి. ఎప్పుడు పూస్తూ ఉంటాయండి ఈ లిల్లీ పూలు అయితే. చాలా ఇష్టము. మేము ఒక తప్పు పని చేసాము. ఎందుకంటే ఇవి వరుసగా నాటితే చాలా పూలు వచ్చాయి, దేవుడికి ఒక మాలలాగా అయ్యేవి. నెక్స్ట్ ఇయర్ ఆ పని చేస్తా అనమాట. మొత్తం వరుసగా నాటితే మొత్తం అయితే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే కింద గడ్డిలాగా గుబురులాగా ఉంటాయి కదా, ఏమన్నా పురుగు బుట్ట వస్తాయి అని చెప్పేసి తీసేస్తూ ఉంటాడు మామయ్య. ఇంకా మేమేంటి, పూలు మంచిగా వస్తాయి కదా, లిల్లీ పూలు బయట చాలా తక్కువ, రేర్గా దొరుకుతాయి. దొరికిన కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, మళ్ళీ దేవుడి పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఈసారి నాటాలి వరుసగా. ఎక్కువ లిల్లీ పూలు కోసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇవైతే గంధం చెట్లు మా ఆడపడుచు వాళ్ళు చేలో వేస్తున్నారు ఒక 5 years బ్యాక్. అప్పుడు ఒక 5 పంపిస్తే 5 చెట్లు అనేది నాటాను, ఇంత పెద్దవి అయినవి. తర్వాత మామయ్య మిగతా ప్లేస్లో కూడా నాటుదామని చెప్పేసి మిగతా ప్లేస్లో కూడా ఒక 20 మొక్కల దాకా నాటారు. ఇప్పుడు రీసెంట్గా ఇంకా కొన్ని మొక్కలు యాడ్ చేశారనమాట ఈ ఇయర్. ఇది వచ్చేసి మా ఆడపరిచే పంపించింది అక్కడి నుంచి. పారిజాతం చెట్టు ఇంట్లో ఉంటే మంచిది, దేవుడికి పెట్టుకో. శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలా పూలు పూస్తాయి.
అని చెప్పి పంపిస్తే ఇక్కడ నాటాను. ఇక్కడ ఇంకా ఇటు సైడ్ కొంచెం తక్కువగా వస్తాం ఈ ప్లేస్‌కి. అందుకని చెప్పేసి ఇక్కడ నాటాను. ఆహ్, పూసినప్పుడు మనము ఈ పారిజాతం పూలనేది కోసి పెట్టకూడదంట కదా! కింద రాలినవే పెట్టాలని చెప్పేసి పూలొచ్చినప్పుడు కింద ఏం చేస్తా అంటే ఒక పేపర్ గానీ, క్లాత్ గానీ వేస్తాను. ఇంకా అలా కింద పడినవి ఇంకా తీసేసుకొని దేవుడికి అలంకరించుకుంటాము. నాకంతవరకే తెలుసు. ఇంక ఈ మిగతావన్నీ పెద్దగా తెలీదు. ఏమైనా తెలుసుంటే మీకేమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఆ పారిజాతం చెట్లయితే చాలా సార్లు మా ఆడపడుచు విత్తనాలు పంపింది. నాటాను అసలు మొలవలే లేదు మొక్క. ఇంకొకసారి మా ఆడపడుచు అక్కడి నుంచి మొక్కే పంపిస్తే ఇంక మొక్కే నాటాను. ఇంకిక్కడైతే ఆహ్, సపోటా చెట్టు ఇది మా పెళ్ళప్పుడికి కొంచెం పెరిగుంది ఒక సంవత్సరం. నార్మల్ సపోటా, హైబ్రిడ్ సపోటా చక్కెరలాగుంటది టేస్ట్. ఇది పెద్ద సపోటా చెట్టు ఇదొచ్చేసి మా ఆయన వాళ్ళ నాయనమ్మ నాటింది. దాదాపు ఒక 25, 30 సంవత్సరాలు ఉండొచ్చు. వాళ్ళు ఈ ఊరికొచ్చిన కొత్తల్లో నాటారంట. అయితే ఇప్పటికి కాస్తదండి. సమ్మర్‌లో బాగొస్తాయి. టేస్ట్ బావుంటాయి కాయలు. ఇంక మిగతా టైంలో కాయలున్నా గానీ అంత మంచిగా మగ్గవు. ప్లస్ టేస్ట్ అనేది రాదు అంతే. కాయలైతే సూపర్‌గా ఉంటాయి. సో, అప్పుడు కొన్ని కోసి మా ఫ్రెండ్స్‌కి, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్‌కి, ఇంటి పక్కన వాళ్ళకి అలా అంటే అన్నీ ఒక్కసారిగా రావు కదా! ఒకసారి ఒకరికి, ఒకసారి ఒకరికి అలా పంపించామనమాట. ఇంకా కొంతమందికి మిస్ అవుతూ ఉంటాము. ఎందుకంటే ఒకసారి కోసిన కాయలు అందుబాటులో ఉన్న వారికి అప్పుడు అడిగిన వాళ్ళకే ఇవ్వగలుగుతాము. ఇంక మిగతా వాళ్ళు అప్పుడప్పుడు మిస్ అవుతుంటాయి. అయితే ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయరు మీ చెట్టు కాయలు బావున్నాయి, కావాలి అని అడుగుతారనమాట. అంత బావుంటాయి. వదిలిపెట్టలేరు ఈ కాయల్ని. అలా జరుగుతుంటదనమాట. సో, చెట్టు ఉన్నవాళ్ళు ఎప్పుడూ పూర్తిగా ఆ కాయలన్నీ తినలేమనమాట. ఎవరికొకరికి పంచిపెడుతూ ఉంటాము. ఆ పంచడంలోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో, అది నేను దగ్గరగా చూశాను కాబట్టి మన చెట్టు కాయలు ఇతరులకి పంచడంలో కూడా చాలా హ్యాపీ ఉంటుందని ఇక్కడి నుంచి నేను నేర్చుకున్నాను. ఇంక అప్పటినుంచి మన గార్డెన్‌లో పచ్చిమిర్చి కానివ్వండి, బెండకాయలు కానివ్వండి, కూరగాయలు తోటకూర కానివ్వండి, ఏవి కాసినా కూడా మనకి కొంచెం ఉంచుకొని మిగతాయి పంచిపెడుతూ ఉంటాననమాట. అలా అలవాటయిపోయింది. అప్పుడైతే ఇన్ని కాయలు కోసాము. ఈ కాయలు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఒకసారి ఇస్తే మళ్ళీ కావాలని అడిగారు. వాళ్ళ పిల్లలు తిన్నారంట. సో, అందుకని మళ్ళీ కోసి పంపించాము. ఇంక మన ఇంటి పక్కన వాళ్ళకి మనకు కొన్ని ఉంచుకున్నాం మన పిల్లలకి. అవి మగ్గాయనమాట. చెట్టుకి 2, 3 కాయలు మగ్గితే అవి చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఇక సితారాకోటి, ఉమాకోటి ఇద్దాంలే అని ఇంగా చేతిలో పట్టుకొని తీసుకెళ్ళాను. ఇంగ మామయ్య గెడ్డి రాకుండా ఇవి నేలంతా తవ్వాడు. తవ్వి వాటరు అంటే ఎండ్లాకాలం కదా! తొందరగా ఎండిపోతున్నాయి మొక్కలకి నీళ్ళని చెప్పేసి ఇంక కయ్యలు చేసి నీళ్లు పెట్టారు మామయ్య. సో, ఇది లాస్ట్ మే నెలలోది వీడియో. ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. ఈ మధ్య ఎందుకు వీడియోస్ పెట్టాలనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు మన గార్డెన్ వీడియో తీస్తాను.